హలో సార్ హలో చెప్పండి స్టార్ట్ ఒరేయ్ చేయండి. ఎవరు ఒరే ఏంటి సార్? ఎవరాడు బ్రహ్మానందం ఫోటో పెట్టుకున్నాడు ఎవడాడు బ్రహ్మానందం ఫోటో సార్. ఎవడాడు అబ్బాయా అబ్బాయి సార్, కైకాలి శశి సార్, శశిగాడు. శశి సార్. ఎత్తిగాడా శశిగాడే. ఓకే So here the topic is properties of magnetic materials. So this is the PMBLDC లో మనకి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో జనరల్లీ we are selecting permanent magnet. A permanent magnetic for permanent magnet. So generally ఇక్కడ మనం తీసుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ హ్యాస్ అంటే జనరల్గా మనకి రిటెంటివిటీ కోయర్సివ్ ఫోర్సెస్ అని ఉంటాయి. అవి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆధారంగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ రిటెంటివిటీ అంటే వాట్ ఇస్ ద రిటెంటివిటీ అండ్ కోయర్సివ్ ఫోర్స్. జనరల్లీ so permanent magnet has compulsory high retentivity and coercivity. అవి రెండు ఉన్న మెటీరియల్ మనం వీఆర్ సెలెక్టెడ్. ఇక్కడ వాట్ ఇస్ ద రిటెంటివిటీ. సపోజ్ ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ని మనం బై యూజింగ్ అంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఒక వైండింగ్ క్రియేట్ చేసి దానికి సప్లై ఇచ్చామనుకో, డీ సప్లై, ఆటోమేటిక్గా మనకి దాని చుట్టూ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ వెన్ డీసీ సప్లై డిస్కనెక్ట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, దట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈజ్ అంటే డీమ్యాగ్నెటైజ్ అవుతుంది. అయితే ఇక్కడ హై రిటెంటివిటీ ఎప్పుడైతే ఉందో it has a maximum flux density which enables when magnetic material is demagnet. అంటే ఏదైనా రిమూవ్ చేస్తాం అనుకోండి, ఏదైనా మన ఇన్పుట్ సప్లై ఇన్పుట్ అంటే డీసీ సోర్స్ రిమూవ్ చేస్తాం అనుకోండి, స్టిల్ ఇట్ హ్యాస్ సర్టెన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే జస్ట్ లైక్ రెసిస్టల్ మ్యాగ్నెటిజం అంటారు. అంటే మనం డీసీ కరెంట్ ఏదో ఒక అంటే జస్ట్ అది ఎక్స్పెరిమెంట్లో మనం చెప్పేటప్పుడు ఏదైనా మ్యాగ్నెట్ చుట్టూ ఒక కాయిల్ వచ్చేసి దాని ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ డీ సప్లై ఇచ్చామనుకోండి, సమ్ ఆ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే సమ్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. సపోజ్ వెన్ రిమూవ్ ది డీసీ సప్లై ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ రెడ్యూస్ అయిపోవాలి. కానీ స్టిల్ ఇట్ హ్యాజ్ ఎ సర్టెన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే నాట్ ఇమీడియట్లీ డీమ్యాగ్నటైజ్. అంటే హై రిటెంటివిటీ ఉంది అంటే ఇది నాట్ డీమ్యాగ్నటైజ్ ఇమీడియట్లీ. అలాగే కోహెర్సివిటీ అనేటప్పటికి ఇక్కడ కోహెర్సివిటీ అనేది హై ఉంటే డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ లో ఉంటుంది, కోహెర్సివిటీ లో ఉంటే డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ హై ఉంటుంది. అంటే మనకి హై కోహెర్సివిటీ అండ్ హై రిటెంటివిటీ అంటే మెయిన్ ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ద పర్మనెంట్ మ్యాగ్నెట్ హ్యాస్ హై రిటెంటివిటీ అండ్ హై కోహెర్సివిటీ. హై కోహెర్సివిటీ మీన్స్ అంటే డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ లో. అది హౌ టు ఐడెంటిఫైడ్ అనేది మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడండి సపోజ్ మనం బిహెచ్ లూప్ తీసుకున్నాం అనుకోండి, బిహెచ్ లూప్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇది బిఆర్ అంటే ఇది ఈ మిడిల్ 0 టు బిఆర్ని మనం హై రిటెంటివిటీ అని చదువుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 0 టు ఎస్సి దీన్ని కోయర్సివ్ ఫోర్స్ అని చదువుకుంటాం. ఇది రిటెంటివిటీ, ఇది కోయర్సివ్ ఫోర్స్. ఇది కోయర్సివ్ ఫోర్స్ లెస్
హై ఉంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ లో ఉంటుంది, ఇది లో ఉంటే డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ హై ఉంటుంది. సో ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని వీఆర్ సెలెక్టెడ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్. జనరల్లీ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ ఆల్రెడీ you know here alnico, cobalt, samarium, barium, strontium, neodymium. జనరల్ మనం యూజ్ చేసేది ఆల్నికో యూజ్ చేస్తూ ఉంటాం, తర్వాత కోబాల్ట్ సమేరియం యూజ్ చేస్తూ ఉంటాం. సో సపోజ్ యూఆర్ అబ్జర్వింగ్ దీస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మనకి అవైలబుల్ తీసుకుంటే ఈ నియాడియం, ఐరన్, బేరియం అలాయ్స్ అనేవి మ్యాక్సిమం ఇంప్రూవ్ అవుతుంటారు. అంటే ఇక్కడ మనం మ్యాక్సిమం యూజ్ చేసుకునేది ఏంటంటే ఆల్నికో తీసుకుంటే ఇది హై రిటెంటివిటీ అండ్ లో కోర్సివిటీ ఫోర్సెస్ చదువుకుంటాం. అలాగే బేరియం తీసుకుంటే అంటే ఇవన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చదువుకుంటాం. సో బై యూజింగ్ సర్టెన్ టేబుల్, ఇక్కడ టేబుల్ ఒకటి ఉంటుంది, ఆ టేబుల్ ఆధారంగా మనం ఐడెంటిఫై విచ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యూజ్డ్ అనేది చదువుకుంటాం. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎంబిఎల్డిసి మోటార్. అంటే పిఎంబిఎల్డిసిలో మనకి మ్యాగ్నెటిక్ మెటీరియల్ యాజ్ అ రోటర్ కింద యూజ్ చేసుకుంటాం కదా, ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ క్యారెక్టరిస్టిక్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ ఇండైరెక్ట్లీ బిహెచ్ లూప్ అంటే ఇక్కడ దీన్ని చెప్పుకుపోయే ముందంటే ఇక్కడ చూడండి, ఇవి బిఆర్ హెచ్ఎస్ యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి, షర్మిక్, అలాగే అదే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, అది ఎన్డిఎఫ్ఈబి. సో డిపెండింగ్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ వన్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ లో హై, అదే హ్యాపీ హై కోర్సివ్ ఉంటే లో డీమాగ్నటైజింగ్. ఇక్కడ లో కోర్సివ్ వచ్చిందంటే హై డీమాగ్నటైజింగ్ ఎఫెక్ట్, అంటే వీళ్ళకి డీమాగ్నటైజ్ అయిపోవడానికి ఛాన్సెస్ అవుతా ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ వన్ తీసుకున్నాం అనుకోండి, ఈజ్ మోర్ ఎస్ఎంసిబై అండి ఎఫ్ఈబి మెటీరియల్ యూజ్ చేస్తాం. బట్ దిస్ కాస్టింగ్ సర్టన్ ఏంటంటే జస్ట్ వైండింగ్ ఉంచేసి ఇక్కడ సమ్ సప్లై బై యూజ్ సప్లై ఇచ్చి బై యూజింగ్ రియోస్టాట్ వీఆర్ సో చూడండి, కన్సిడర్ యూనిఫామ్ రింగ్ అంటే వైండింగ్ ఇస్ wounded. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ అంటే మనకి సపోజ్ డీసీ కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, వీఆర్ అబ్జర్వింగ్ బిహెచ్ బి మీ ఫ్లక్స్ డెన్సిటీ, హెచ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్రీజింగ్ ది gradually increasing current, automatically the graph is then so DC Sir, current voice increases sir linearly in the sir. beginning and then okay DC increase చేస్తూ ఉంటే సో బీ కర్వ్ వస్తే సాచురేట్ అయిపోద్ది. అంటే మనకి DC కరెంట్ గ్రాడ్యువల్లీ వచ్చిన తర్వాత ఈవెన్ సప్లై కరెంట్ ఇంక్రీజ్ చేస్తే నో చేంజెస్ అనేది ఒక సాచురేషన్. If we decrease the
decrease the current back. సారీ ఇప్పుడు మన జనరల్గా ఇంక్రీజ్ తర్వాత మళ్ళీ అగైన్ జీరో నాట్ సేమ్ బిఓ పాత్ అంటే బి నుంచి ఓ పాత్ రావడానికి ఇట్ ఈస్ నాట్ సిమిలర్ టు బిఓ పాత్ ఈ దట్ ఈస్ బి టు బిఆర్ ఒక డిసప్లైన్ గ్రాడ్యుయల్ మళ్ళీ హై బిఆర్ పార్ట్ సో దిస్ ఇస్ ద why this point this type of occur అనగా ఈ పట్టిబడి క్రియేట్ అవుతుంది అంటే జీరో టు బిఆర్ రిటెంటివిటీ మోర్ ఉండాలి సో ఆల్రెడీ వీ నో జీరో టు బి నెక్స్ట్ రెడ్యూస్ ది సప్లై వీ గెట్ బి టు బిఆర్ టు రెడ్యూస్ ది బిఆర్ టు జీరో ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తుంటే సడన్లీ అంటే మనకి బి వచ్చిన తర్వాత సడన్లీ రివర్స్ చేస్తాను అంటే హెచ్ మనకి అవర్ గ్రాఫ్ ఈజ్ పాయింట్కి వస్తుంది విఆర్ లైన్ విచ్ కరెస్ హెచ్ యాక్సిస్ పాయింట్ నుండి జీరో నుండి ఎస్సీ పాయింట్ మనం కోయర్సిటీ హై ఉంటుంది ఈ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి హై కోయర్సిటీ అనుకోండి magnet material is best unit is observe this graph increase the current radially that is a 0 to B now is reduced from high to low here it is not it's not same path it is passing from that way this B axis that pointed BR so our 0 to BR is called return to force value again now supply and when it reaches BR point and now D supply is reversed then gradually increase the reverse current point and just like the graph is like that it follows to now మళ్ళీ ఇక్కడ 0 to BR okay yes city value after give ఈ యొక్క
given permanent చేసుకుంటాం. The second graph. Instead of adding V, which is not powerful, మీ వాయిస్ వినిపించండి సార్ అసలు. high retention. This technology this value, then it can reduce that value phase features. Yeah, is what is behind సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వినిపించట్లేదు. the వంశీ వంశీ చెప్పరా? సార్ లెఫ్ట్ అయిపోయారా? మళ్ళీ యాడ్ అవుతారు ఒక 5 minutes. అరే వంశీ చెప్పు. అదే సార్ ఒక 5 minutes యాడ్ అవుతారు, కానీ రేపటి నుంచి ఎవరైతే నేమ్స్ తో సేవ్ చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళందరినీ యాడ్ చేయరంట క్లాస్ కి. ఓన్లీ రోల్ నెంబర్స్ తో ఎవరైతే ఉన్నాయో వాళ్ళని యాడ్ చేస్తానని చెప్పారు సార్ ఇప్పుడే. సరే.
హలో అదే సార్ సార్ వినిపిస్తుంది సార్. ఇందా నెట్ ఏదో కట్ అయిందిరా, నెట్ ప్రాబ్లం వచ్చింది. సరే. తెలుసు హైడ్ విజువల్ అవుతుందా? రే గౌతమ్, హలో సార్ హలో హలో సార్ చెప్పండి సార్. విజువల్ అవుతుంది సరే. బిహెచ్ లూప్ వరకు కంప్లీట్ అయింది కదా? బిహెచ్ లూప్ అమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ మైనర్ హిస్టెరిసిస్ లూప్. ఇక్కడ నుంచా? ఓకే, మైనర్ హిస్టెరిసిస్ లూప్స్ అండ్ రికాయిల్ లైన్. అంటే ఆల్రెడీ హిస్టెరిసిస్ లూప్స్ ఆల్రెడీ మీకు ఓఏబిసి ఏదో ఉంది కదా, మన ప్రీవియస్ మంత్ చేసింది. అది జనరల్ హిస్టెరిసిస్ లూప్ ఆఫ్ గివెన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో ఇక్కడ మనకి మనం ఫర్దర్గా అంటే సపోజ్ ఈ బిఆర్ ఇప్పుడు పార్షియల్ డిమాగ్నటైజేషన్ అంటే ఇక్కడ బిఆర్ నుంచి రివర్స్ సప్లై చేసి గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్, అంటే మనం సప్లైని అలా ఇంక్రీజ్ అంటే రివర్స్ సప్లై ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ప్రీవియస్ గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తాను అంటే సబ్జెక్టెడ్ టు పార్షియల్ డిమాగ్నటైజేషన్. హౌ టు పాసిబుల్ అంటే బై పాసింగ్ ఏ స్మాల్ నెగిటివ్ కరెంట్ ఇన్ ద వైండింగ్. అంటే రివర్స్ ఇచ్చి వెరీ లెస్ కరెంట్ అంటే స్లోగా లెస్ కరెంట్ మనం లింక్ చేస్తూ ఉంటాం. అండ్ వన్స్ అగైన్ ద నెగిటివ్ కరెంట్ రెడ్యూస్ టు 0. అంటే ఒకసారి అంటే హయ్యర్ వాల్యూ ఒకటి కొంత మ్యాగ్నెటివ్ కరెంట్ ఇచ్చి లెస్ కరెంట్ పాస్ అయ్యేలా చేసి less negative current is connected to winding. This less negative current is reduced to 0 by using our rheostat. అప్పుడు మనకి ఆ బిహెచ్ కర్వ్ అనేది వీ గెట్ ఏ డిఫరెంట్ పాత్. అది మనకి బిఆర్2 అంటే ఈ టైప్లో వస్తుంది, నాట్ ప్రీవియస్ కేసులో. సో అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దిస్ పార్షియల్ డిమాగ్నటైజేషన్ అంటే ఇది ఒక జీరో తర్వాత ఏం చేస్తాం, ఆ జీరో ఇంక్రీజ్ సప్లై అంటే నెగిటివ్ వచ్చిన తర్వాత హైయర్ నెగిటివ్ వచ్చిన తర్వాత దాన్ని స్లోలీ రెడ్యూస్ టు 0 చేసినప్పుడు వీ గెట్ ఏ మనకి ఎనదర్ పాత్. ఈ పాత్ వస్తుంది బిఆర్ దగ్గర ఉన్న ఒక లూప్ లా వస్తుంది. ఎస్ సైక్లిక్ కండిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే దట్ ఈస్ ద మైనర్ హిస్టెరిసిస్ లూప్ ఈజ్ ఫార్మ్డ్. అంటే మనం గ్రాడ్యువల్లీ నెగిటివ్ కరెంట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు వెరీ లెస్ కరెంట్ అప్లై చేసి స్లోగా 0 ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఈ టైప్ ఆఫ్ మైనర్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ప్రీవియస్ కేసు కాకుండా ఒక గ్రాడ్యువల్లీ లెస్ కరెంట్ కూడా పాస్ చేస్తే, సో అప్పుడు ఏమిటంటే ద ఏరియా ఆఫ్ ది మైనర్ లూప్ ఈజ్ జనరల్లీ వెరీ స్మాల్ అండ్ వీ క్యాన్ రెడ్యూస్ సేమ్ బై ఏ. అంటే ఈ లూప్ ప్లేస్లో మనం ఒక డాటెడ్ లైన్ని అరేంజ్ చేసుకుంటాం. సో దట్ లైన్ ఈజ్ కాల్డ్ రీకాయిల్ లైన్. దాన్ని ఏం చదువుకోవచ్చు అంటే రీకాయిల్ లైన్ అని చదువుకుంటాం. అప్పుడు స్మాల్ హిస్టెరిసిస్ లూప్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఆల్సో ది స్మాల్ హిస్టెరిసిస్ లూప్ వీఆర్ లైక్ ఏ స్ట్రైట్ లైన్, దట్ డాటెడ్ స్ట్రైట్ లైన్ విచ్ ఇస్ కాల్డ్ రీకాయిల్ లైన్. ఎప్పుడు ఇది ఈ మామూలు బిహెచ్ లూప్లో ఇది బిఆర్ దగ్గరకు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ టు పార్షియల్ అంటే బిఆర్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం సప్లై రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు చేసి స్లోలీ రివర్స్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తాం. ఆ ఇంక్రీజ్ చేసేది మనం అంటే బాగా తక్కువ లెస్ కరెంట్ని మనం లెస్ కరెంట్ ఇస్తున్నాం అనుకోండి, వెరీ స్మాల్ నెగిటివ్ కరెంట్ అప్లై చేస్తున్నాం అనుకోండి, వీ గెట్ ఏ బిఆర్ గ్రాఫ్. సో వన్స్ ఇది వెరీ లెస్ కరెంట్ అప్లై చేసి దాన్ని నెగిటివ్ 0 కరెంట్ వచ్చేలా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అంటే బ్యాక్ రెడ్యూస్ టు 0 చేసుకుంటే అంటే ఇదే నెగిటివ్ కరెంట్ వస్తుంది. దీని నుంచి మళ్ళీ సేమ్ పాత్లో మనం 0 రెడ్యూస్ చేసుకుంటే ద పాత్ ఈజ్ లైక్ దిస్. దీన్ని ఒక మైనర్ లూప్ అని చెప్పుకుంటాం, మైనర్ లూప్. దిస్ మైనర్ లూప్ ఇస్ స్మాల్ ఏరియా, మన ఏరియా ప్రకారం చూసుకుంటాం. సో దిస్ మైనర్ బిహెచ్ లూప్ you are calling on this dotted line. That dotted line is equal to recoil line. ఇప్పుడు
డిపెండింగ్ అపాన్ అంటే ఈ ఒరిజినల్ డిమాగ్నటైజేషన్ అంటే మన దేర్ ఆర్ సెవరల్ సచ్ మిస్టరీస్ లూప్స్ అండ్ రికాయిల్ లైన్స్ అంటే మనం ప్రీవియస్ బిహెచ్ లూప్ తీసుకుంటే దిస్ ప్రీవియస్ బిహెచ్ లూప్ కంటైన్స్ సెవరల్ మైనర్ లూప్స్ అండ్ సెవరల్ రికాయిల్ లైన్స్ వీటిలో అన్ని అంటే నాట్ ఏ బిహెచ్ కాదు దీంతో పాటు ఈ రికాయిల్ లైన్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఎక్స్పెరిమెంటేషన్ లైన్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ప్యారలల్ అండ్ హ్యావింగ్ ఏ స్లోప్ విచ్ ఇస్ నియర్ అంటే ఇవన్నీ నెంబర్ ఆఫ్ పార్సల్ లైన్స్ ఎక్కువ ఈ రికాయిల్ లైన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ పాత్ ఈ పాత్ ఈ విధంగా చేసుకుంటే బి నుంచి మైనస్ హెచ్సిక్ లైన్కి వస్తుంది కదా ఆ పాత్ ఎలా ఉంటుంది అనుకో ఇలాగ మనం ఒక ఇమాజిన్ లైన్ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం అంటే బై యూజింగ్ మైనర్ బిహెచ్ లూప్స్ అండ్ రికాయిల్ లైన్స్ యూజ్ చేసుకొని ద పాత్ అంటే అంటే డిమాగ్నటైజింగ్ పార్షియల్ డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ కారణంగా క్రియేటెడ్ రికాయిల్ లైన్స్ ద డిజైన్ ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ల్యాబ్ని డిజైన్ చేసినప్పుడు యూజింగ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ జనరల్లీ బేస్డ్ ఆన్ ది రికాయిల్ లైన్స్ అంటే ఒరిజినల్ బిహెచ్ లూప్ కాకుండా రికాయిల్ లైన్ ప్రాపర్టీస్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే సో దిస్ ఇస్ ద మైనర్ హిస్టరీస్ లూప్ అండ్ రికాయిల్ లైన్ కరెంట్ ఇన్ ద వైండింగ్ రివర్స్ కరెంట్ తక్కువ నెగిటివ్ కరెంట్ మనం పాస్ చేసి అండ్ వన్స్ ద నెగిటివ్ కరెంట్ అంటే మనం హయ్యర్ వాల్యూ నెగిటివ్ అంటే బిఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ గ్రాఫ్ తీసుకున్నప్పుడు 0 to B అంటే హయ్యర్ పాజిటివ్ సప్లై సేమ్ పాజిటివ్ సప్లై కూడా మళ్ళీ రెడ్యూస్ టు 0 సబ్ A to B అంటే 0కి వచ్చింది ఏది పాజిటివ్ సప్లై పాజిటివ్ డిస్ సప్లై అంటే పాజిటివ్ డిస్ సప్లై యొక్క పాజిటివ్ కరెంట్ ఈజ్ హయ్యర్ వాల్యూ రెడ్యూస్ చేస్తాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్ వాల్యూ 0 చేస్తాం రివర్స్ ది సప్లై రివర్స్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాం ఇంక్రీజ్ ది రివర్స్ కరెంట్ ఆ ఇంక్రీజ్ ది రివర్స్ కరెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మీకు ఎక్కడో సాచురేషన్ అవుతుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి వీ కరెక్ట్ వెరీ స్మాల్ టీసీ కొత్త సప్లై ఇచ్చి దట్ రెడ్యూస్ టు 0 అలా రెడ్యూస్ చేస్తే అప్పుడు మనకి మైనర్ పాత్స్ మైనర్ ఎక్స్ట్రీస్ లూప్స్ సెటప్ అవుతాయి అర్థమవుతున్నాయా ఇప్పుడు బిఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత we not increase the our negative current and negative supply higher level less increase certain path ఇలా అవుతుంది ఈ బిఆర్ పాత్ లెస్ రెడ్యూస్ నెగిటివ్ కరెంట్ ఉంది కదా ఇలా ఆ లెస్ నెగిటివ్ కరెంట్ రెడ్యూస్ టు 0 మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి అనుకోండి ద పాత్ ఇస్ లైక్ దిస్ అంటే ఇక్కడ మనకి బిఆర్ ఉన్న ఒక లూప్ అనేది సెటప్ అది ఈ లూప్ మనం మైనర్ ఎక్స్ట్రీస్ లూప్స్ అని చెప్తాం ద ఏరియా ఆఫ్ ది వెరీ స్మాల్ అని కంపేర్ చేసుకోండి సో దిస్ ఎక్స్ట్రీస్ లూప్స్ కాల్డ్ యాజ్ ఏ రికాయిల్ అంటాం దీన్ని బట్టి ఇలాంటి ఒక నెంబర్ ఆఫ్ అంటే మన ఈ రెడ్యూ అంటే ఇదొక గ్రాఫ్ సపోజ్ ఇంకో నెక్స్ట్ బిఆర్ లైన్ నుంచి సర్టెన్ డీసీ కరెంట్ లెస్ డీసీ కరెంట్ అంటే ఇద్దరు ముందు కొంచెం ఎక్స్ట్రా కొంచెం మళ్ళీ బ్యాక్ అనుకోండి ఇద్దరు గ్రాఫ్ ఆ నెంబర్ ఆఫ్ మైనర్ లూప్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి సో డిపెండింగ్ అపాన్ ఈ మైనర్ లూప్స్ అండ్ రికాయిల్ లైన్స్ ఆధారంగా we అబ్జర్వ్ గివెన్ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ చేసుకుంటూ ఉంటాం గివెన్ అంటే డిజైన్ ప్రాపర్టీస్ permanent magnet based on recoils rather than original demagnetization curve అంటే ఈ రికాయిల్ లైన్స్ మైనర్ బిహెచ్ లూప్స్ కూడా మనం చేసుకొని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ మనం సెట్ చేసుకుంటాం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ పిఎంఎల్డిసి యూనిట్ అంటే ఇక్కడ ఇది కొత్త పార్ట్ అంటే ఇమ్మీడియట్లీ ఈ
ఒకసారి అంటే ఇప్పుడు ఇది బిఆర్ తర్వాత నాట్ ఇంక్రీజెస్ హై నెగిటివ్ ఓన్లీ స్మాల్ వాల్యూ ఆఫ్ నెగిటివ్ కరెంట్ అప్లై చేస్తుంది. మళ్ళీ బ్యాక్ తీసుకొని జీరో చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ లూప్ అనేది ఈ లూప్ వెరీ లెస్ అనుకుంటే డాటెడ్ లైన్ ఇస్ కాల్డ్ రికాల్ లైన్. ఇలా మళ్ళీ సేమ్ ఇంకొక వేరే చోట మనం మళ్ళీ బీఆర్ నుంచి ఇంత ముందు సెటప్ చేసిన నెగిటివ్ కరెంట్ ఎక్కువ పంపించి ఇంప్రూవ్మెంట్ చేసి ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, వీ గెట్ ఏ సెకండ్ లూప్. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది. Some negative current increases to certain value, then reduce to zero. Okay, second loop. దీని loop of 2. దీంట్లో కూడా మనకి డాటెడ్ లైన్స్ వస్తుంది, రికాల్ లైన్ 2. నెంబర్ ఆఫ్ అంటే వరకు తీసుకొచ్చిన నెంబర్ ఆఫ్ పాత్ క్రియేట్ అవుతుంది. ఫైనల్ గా మనకి ఒక కర్వ్ని బిహెచ్ కర్వ్ని రిడ్యూస్ చేసుకుంటాం. డిపెండింగ్ అపాన్ మైనర్ లూప్స్ రికాల్ లైన్స్ ఆధారంగా కూడా మనం we selected permanent magnetic material. Okay, now so next one is torque and speed characteristics of PMBL-DC motor. So already EMF equation is over. Next torque equation over in previous class, yesterday class I explained EMF equation of the PMBL-DC motor and also torque equation. So those are the next voltage relation of PMBL-DC and torque equation already T by. So we are observing here T by TST, and the load torque by starting torque equal to 2I RPH by V. RPH means armature resistance per phase. Similarly, omega M and loading all load speed by no load case of speed. W omega M by omega M naught equal to 1 minus T by TST. These are the torque formula, torque derivation. Now consider about torque and speed characteristics. So here torque and speed characteristics, we are taking this formula, that is omega M by omega M 0 equal to 1 minus T by TST. How this getting is, how it is getting, this is done I already explained in the yesterday class. Okay, so now I am discussing about torque speed characteristics. So torque speed characteristics of PMBL-DC motor. Already magnetic properties, magnetic characteristics is over. Next one is torque speed characteristics of PMBL-DC motor. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే జనరల్లీ DC motor the input voltage equal to EMF induced and back EMF plus and EB plus voltage drop. So here in our previous omega M by omega 1 minus T by TST. So from that omega is equal like this. So already we know no load speed is V by KE. How to get means, this is our previous formula, that is in voltage case.
Sir, here during the no load case, omega m naught is equal V by Ke. So during load case, so this is omega m naught equal to V by Ke. Next, here also we are using omega m equal omega m naught into 1 minus T by St. In case of omega m naught, we are using V by Ke. And also torque T is equal Ke by I naught and in no load current. So, from this relation, torque and speed characteristics are set up. టార్క్ అండ్ స్పీడ్ మనం ఈ ఫార్ములా ఆధారంగా ఐడెంటిఫై చేయొచ్చు. అది హౌ టు గెట్ అనేది మనం ఇక్కడ చూపిస్తాను. So this graph is not a PMBL DC graph. This is only permanent general DC motor. Just we are waiting like. అంటే మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే టార్క్ అండ్ స్పీడ్ క్యారెక్టర్ తీసుకుంటే at the time of starting torque and starting torque means no load torque. Torque and speed relation తీసుకుంటే we get a this type of graph for TST starting torque to no load. Starting torque means no load, that means no load case తీసుకుంటే మనకి TST to omega m graph is second line like this. అలాగే full load torque and omega m కి మనకి ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ మనకి అంటే క్రియేట్ సెటప్ అవుతుంది. ఈ వేవ్ ఫార్మ్ అనేది టార్క్ కి మనకి స్పీడ్ కి మనకి తీసుకుంటే స్టార్టింగ్ టార్క్ వర్సెస్ ఒమేగా ఎం. సో దిస్ ద ప్రాక్టికల్ పిఎంబిడిస్ గ్రాఫ్. ఒక ఏబి లైన్ డ్రా చేసుకుంటాం. అంటే ద లైన్ ఏబి ఇక్కడ మనం ఏం చదువుకుంటాం అంటే ద లైన్ ఏబి లైన్ ఈజ్ కాల్డ్ అంటే మ్యాక్సిమం మ్యాక్స్ ఎక్కడెక్కడ మ్యాక్సిమం టీమాక్స్ అక్కడ ఆ పాయింట్ నుంచి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేస్తుంది. అంటే ఏబి లైన్ ఈజ్ కాల్డ్ టీమాక్స్ లైన్ అని చదువుకుంటాం. ఏబి లైన్ డ్రా చేస్తే ఇది టీమాక్స్ లైన్. నెక్స్ట్ ఇప్పుడు లైన్ ఎఫ్జి అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ టార్క్ అండ్ స్పీడ్ క్యారెక్టర్ ఫర్ లోడ్ కేస్ తీసుకున్నప్పుడు ఈ ఎఫ్కి ఎఫ్జి లైన్ ఎఫ్జి లైన్ రిప్రజెంటేషన్ అంటే ఇది మ్యాక్సిమం వోల్టేజ్ తీసుకుంటే ఇది ఎఫ్జి లైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది మనకి టిఎంఎల్ఎక్స్ ఏబి లైన్ టీఎక్స్ లైన్ అన్నాం కదా. అలాగే ఇది వోల్టేజ్ మ్యాక్సిమం వోల్టేజ్ పర్మిసిబుల్ లైన్ కే చదువుకుంటాం. ఏది ఎఫ్జి లైన్. ఇది ఎఫ్జి స్పీడ్ లైన్ గా యూజ్ చేసుకోండి. ఈ లైన్ మన టీమాక్స్ లైన్ కింద యూజ్ చేసుకోండి. సో ద లైన్ ఇంటర్సెక్ట్ ది మ్యాక్సిమం టార్క్ లైన్ అట్ బి పాయింట్. అంటే ఈ టార్క్ అండ్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏ బి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకో, ఆ బి పాయింట్ కరస్పాండ్ బి పాయింట్ దగ్గర వోల్టేజ్ మనం మ్యాక్సిమం పెర్మిసిబుల్ వోల్టేజ్ విఎన్ అని చదువు. ఫస్ట్ టీమాక్స్ దగ్గర లైనియర్ లైన్ దట్ ఇస్ ద ఏబి లైన్. సో దట్ ఈస్ ద ఏబి లైన్. సో
with the torque and speed line. This that is the FB line. This FG line causes the AB line at B point. At B point, the voltage is called maximum voltage line. AB line ద్వారా Tmax line Tmax ఉంది. అలాగే AB line కలిసి FG line at what point ఆ పాయింట్ దగ్గర వోల్టేజ్ ని మాక్సిమం వోల్టేజ్ లైన్ చదువుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ DH లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ అంటే హౌ ఇట్ ఇస్ కట్ అనేది మన ప్రాక్టికల్ చేయాలి. ఇప్పుడు లైన్ వరకు మనకి సో దిస్ లైన్ FD లైన్ అట్ C పాయింట్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయింది. అప్పుడు ఫైనల్లీ మనకు OAB OACD OAB రీజన్ అవైలబుల్. ఈ రీజన్ మనం రీజన్ ఆఫ్ ఆపరేషన్ ఇది అంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ లో ప్రాక్టికల్ గ్రాఫ్. ఈ ప్రాక్టికల్ గ్రాఫ్ లో మనకి ఒక Tmax దగ్గర లైన్ డ్రా చేసుకుంటాం. అది ఏబి లైన్ Tmax లైన్ అంటాం. మన జనరల్ గా టార్క్ FG అనేది టార్క్ స్పీడ్ ఒక కర్వ్ వచ్చింది అనుకోండి. దిస్ కర్వ్ ఈజ్ కట్ ఈ పాయింట్. అక్కడ ఉండే వోల్టేజ్ మనం మాక్సిమం పర్మిసిబుల్ వోల్టేజ్ చదువుకుంటాం. అగైన్ అరేంజ్ చేసుకుని DH లైన్ ఒకటి సెట్ చేసుకుంటాం. ఆ DH లైన్ అనేది అంటే ఇది ప్రాక్టికల్ గా అవైలబుల్, అదే నాట్ ఏ థియరిటికల్ పార్ట్. సో ఇప్పుడు DH లైన్ అంటే D పాయింట్ DH లైన్ ఒకటి డ్రా చేసుకుంటాం. ఆ DH లైన్ రిప్రజెంట్స్ ది ఒమేగా మ్యాక్స్ అంటే మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్. సో ఈ DH లైన్ కట్స్ ది FG లైన్ అట్ C పాయింట్ అంటే మన ఫైనల్ గా మనకి OABCDO region create this region is the permissible region to operate the PMBLDC line. అంటే ఈ పర్టికులర్ రీజన్ వరకు ఆపరేట్ చేసుకుంటే ఇది వితౌట్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ వర్కింగ్ హ్యాపీలీ. ఓకే, నెక్స్ట్ జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ ది ప్రాబ్లం. ఇక్కడ మనకి బిఎం మోటార్ హ్యాస్ స్పీడ్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఎంత 6000 RPM చేస్తుంది. దాన్ని కనెక్టెడ్ టు 120 DC సప్లై. ఇది 6000 RPM రొటేట్ అవుతుంది. ఆర్మేచర్ రెసిస్టెన్స్ 2 ohms. అలాగే ఐరన్ లాసెస్ మే బి నెగ్లెక్టెడ్. డెటర్మైన్ ది స్పీడ్. ఎప్పుడు determine the speed when supply 6 volts and torque is 0.5 Newton. అంటే 60 volts డౌన్ చేసినప్పుడు అంటే 1/2 volts హాఫ్ వోల్ట్స్ ఇన్పుట్ సప్లై డౌన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద స్పీడ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో టార్క్ ఇస్ గివెన్. సో ఇక్కడ మన సోర్స్ వోల్టేజ్ 120, RA గివెన్, టార్క్ గివెన్ అండ్ నో లోడ్ RPM is 6000 RPM. అట్ ఫస్ట్ నో లోడ్ RPM అంటే n అంటే N0 గివెన్. సో ఇక్కడ నుంచి మనకి యాంగులర్ స్పీడ్ W ఒమేగా నాట్ అండ్ నో లోడ్ కేసు తీసుకుంటే 2πN0/60 అంటే 2πN/60 అంటాం. సో వీ గెట్ నో లోడ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా M0 ఆ 628 రేడియన్స్ ఏదో వచ్చింది. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ప్రకారం ఈ ఫేజికల్ KE ఒమేగా M అని ఫార్ములా ఒకటి ఉంటుంది. అంటే EMF ఇండ్యూస్డ్ బ్యాక్ EMF ఈక్వల్ టు KE ఒమేగా M. అలాగే నో లోడ్ కేసులో ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ KE ఒమేగా M0. ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకుంటే KE అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 120 KE ఇంటూ ఒమేగా క్యాలిక్యులేటెడ్. సో ఫ్రమ్ దట్ వీ క్యాలిక్యులేట్ KE క్యాలిక్యులేటెడ్. సో నో లోడ్ కరెంట్ గివెన్, నో లోడ్ టార్క్ ఇస్ గివెన్ ద 0.5 Newtons. సో ఇక్కడ మనకి KTI 0.5.
అప్పుడు జనరలీ కేటీ ఈజ్ ఈక్వల్ టు కేఈ అని అనుకుంటే 0.19 ఇంటూ ఐ ఈజ్ అంటే ఐ ఈజ్ నోన్. మనకి కావాల్సింది ఏంటి, సిస్టమ్ వర్డ్స్ దగ్గర వాట్ ఈస్ ద స్పీడ్. సో ఇక్కడ ఐ ఈజ్ 2.6 గివెన్. నౌ ఈ బ్యాక్ ఎంఎఫ్ వి మైనస్ ఐఆర్ఏ అంటే అప్పుడు గివెన్ వోల్టేజ్ 60 minus I into RA. So finally EPH is given. Again EPH is equal to K into omega m. So omega m is equal to, we get 288 radians per second. Omega m is equal to 2 pi n by 60. From that n is equal to 2750 RPM. ఇది 60 volts దగ్గర ఉండే RPM. So this is టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాబ్లం. అంటే బిఎల్ పిఎం మోటార్ తీసుకుంటే డిసి మోటార్ వోల్టేజ్ గివెన్, నో లోడ్ ఆర్పిఎం గివెన్. ఎట్లా ఇదా బ్యాక్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి ఇన్పుట్ సప్లై గివెన్, నో లోడ్ టార్క్ గివెన్, నో లోడ్ టార్క్ ఇచ్చాడు, అడు నో లోడ్ వోల్టేజ్, నో లోడ్ ఆర్పిఎం ఇచ్చాడు. అది 60 volts డౌన్ చేసినాడు, వాట్ ఇస్ ద ఆర్పిఎం. సో ఇక్కడ మనకి టార్క్ ఇవ్వడం వల్ల ఒమేగా అంటే నో లోడ్ యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనకి ఈజ్వల్ కేఈ ఒమేగా ఎం, ఇది మనకి ఈఎంఎఫ్ ఈక్వేషన్లో వస్తుంది. సో అలాగే మనకి ఈజ్వల్ కేఈ ఒమేగా ఎం 0. ఈ కేఈ ఒమేగా ఎం 0 నుంచి కేఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. కేఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రమ్ టార్క్ కరెంట్ రిలేషన్ నుంచి. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ క్యాలిక్యులేట్ ఐ, దెన్ అగైన్ అంటే 60 volts దగ్గర వాట్ ఇస్ ద బ్యాక్ ఈఎంఎఫ్. సో దట్ ఇస్ ఈబీ ఈజ్ ఈక్వల్ వి మైనస్ ఐఆర్ఏ. సో ఈ వచ్చిన తర్వాత కేఈ ఒమేగా ఎం, ఈ నోన్ కేఈ నోన్, వీ క్యాలిక్యులేట్ ఒమేగా ఎం. అది సర్టెన్ ఇది యాంగులర్ వెలాసిటీ, that is the radian per second. From that we calculate RPM, that is by using this formula we calculate 2750 RPM. Okay, right here next problem. Just here observed PM BLDC motor torque constant at a torque given, find no load speed, that means n0 or angular velocity omega m0 when connected 40 volts DC supply. Also determined stall current means starting current and starting torque of and armature resistance is 0.2 ohms at RPH given. Drop in control transistor అంటే VD given, that is 2 volts. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది నో లోడ్ స్పీడ్ అండ్ స్టార్టింగ్ కరెంట్, స్టార్టింగ్ టార్క్. సో హియర్ is a given data. అంటే ఇక్కడ కేటీ మీన్స్ టార్క్ కాన్స్టెంట్ అంటే కేటీ గివెన్, నాట్ టార్క్ కాన్స్టెంట్ గివెన్. నెక్స్ట్ వీ క్యాలిక్యులేట్ నో లోడ్ ఆర్పిఎం ఎట్ 48 volts. అలాగే స్టార్టింగ్ కరెంట్ అండ్ స్టార్టింగ్ టార్క్, ఆర్ఏ వాల్యూ నోన్, డ్రాప్ వీడీ 2 volts. సో by using V is equal to KE WM0, we calculate WM0. From that N0 calculate the no load RPM. No load RPM. Okay, next TST. TST is equal to KT into V by 2RP. This is the from torque equation of PM BLDC. Already KT value known. KT value known. V known. RPS known. From that we calculate TST. So TST is equal to 13.8 Newton meters. TST equal to, but TST value equal to KT IST. KT IST. TST value known, KT known. So from that IT value calculated, IST calculated. That is the 115. Already TST calculated. This TST value equal to KT IST. KT known, TST known. From that IST calculated. IST means starting current. That is the 115 amps. Starting current known, starting torque is known. Next no load current is known. This is the problems of PM BLDC line. Okay. Okay. అరే గౌతమ్, హలో. సార్ గౌతమ్ సిగ్నల్ లేదండి సార్.
అరే ఇంకా ఇంకొక టాపిక్ ఉంటుంది ఇందులోని ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి కొంచెం చూడండి అబ్జర్వ్ చేయండి ఆ? ఓకే సార్. ఇక మ్యాక్సిమం ఈ యూనిట్ అయిపోయింది ఇంకొక టాపిక్ ఉంటుంది అయితే పిఎంబిఎల్డిసిలో వాటర్ ఫస్ట్ యూనిట్ ఇస్ ఓవర్ అంటే మీకు ఇంపార్టెంట్ అంటే నియర్లీ 70% టాపిక్స్ కంప్లీట్ అవుతుంది అమ్మా పంపిస్తారు ఓకే సార్. ఓకే యూనిట్ చెప్పు పంపిస్తారా ఏంట్రా ఏంటి యూనిట్ పీడిఎఫ్ సార్ పీడిఎఫ్ పంపిస్తారా పీడిఎఫ్ పంపించమంటున్నారు సార్. ఒరే ఇంకో యూనిట్ అయితే అదే మొత్తం ఈ నోట్స్ అని పంపించేస్తాను సరే సార్ నోట్స్ సరే ఉంది సార్ ఓకే ఉంటాను సరే సార్ సార్ రికార్డింగ్ థ్యాంక్